దేవుని పరిశుద్ధనామమున మీ అందరికీ వందనములు. బైబిలులోని ఆదికాండము మరియు కీర్తనల గ్రంథము ఆధారంగా సృష్టిక్రమమును మరియు దేవుని కృపను ధ్యానించుకుందాం. ప్రారంభ ప్రార్థన. పరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, నీ అద్భుతమైన సృష్టికార్యమును బట్టి నీకు స్తోత్రములు. నీవు సెలవీయగా శూన్యములో నుండి సమస్తము ఉనికిలోకి వచ్చిన విధానమును మేము ధ్యానిస్తుండగా నీ జ్ఞానమును మాకు అనుగ్రహించుము. ఈ సృష్టిలో నీవు మాకు ఇచ్చిన ఉన్నతమైన స్థానమును గుర్తించి బాధ్యతగా జీవించే కృపను దయచేయమని యేసు నామమునడుగుచున్నాము పరమతండ్రి. ఆమేన్. ప్రసంగము. సృష్టికర్త మహిమ. నరుని ధన్యత. 1. వెలుగుల సృష్టి, కాల నిర్ణయము. ఆదిలో దేవుడు ఆకాశమండలములో జ్యోతులను ఉంచినప్పుడు కేవలము వెలుగు కోసమే కాక అవి ఋతువులను, దినములను, సంవత్సరములను సూచించుటకు నియమించాడు. నాటి పరిస్థితి: సూర్యచంద్రులు కేవలము ప్రకృతి శక్తులుగా కాక దేవుని ఆజ్ఞకు లోబడి పనిచేసే సేవకులుగా సృజించబడ్డాయి. చీకటిపై వెలుగుకు అధికారాన్ని ఇచ్చి క్రమశిక్షణతో కూడిన కాలాన్ని దేవుడు మనకిచ్చాడు. నేటి అనువర్తనము: నేడు మనం గడియారాలమీద, క్యాలెండర్లమీద ఆధారపడుతున్నాం కాని ఆ కాలాన్ని నిర్మించినవాడు దేవుడే అని మర్చిపోతున్నాం. మన ఆయుష్కాలము ఆయన చేతిలో ఉంది. 2. జీవరాశుల విస్తరణ. దేవుని ఆశీర్వాదము. 5వ మరియు 6వ రోజులలో ఆకాశ పక్షులను, జలచరాలను, భూచరాలను దేవుడు సృజించాడు. ఆయన వాటిని చూచి అవి మంచివని మురిసిపోయాడు. నాటి పరిస్థితి: దేవుడు ప్రతి జీవిని వాటి జాతి ప్రకారం సృజించి అవి అభివృద్ధి చెందాలని ఆశీర్వదించాడు. ప్రకృతిలో ఒక అద్భుతమైన సమతుల్యతను, బ్యాలెన్స్ ఆయన ఏర్పాటు చేశాడు. నేటి అనువర్తనము: నేడు మనిషి స్వార్థం వల్ల అనేక జీవజాతులు అంతరించిపోతున్నాయి. దేవుడు ఆశీర్వదించిన సృష్టిని కాపాడవలసిన బాధ్యత మనపై ఉంది. ప్రకృతిని ప్రేమించడమంటే సృష్టికర్తను గౌరవించడమే. 3. దేవుని స్వరూపము. మనిషి ప్రాముఖ్యత. సృష్టి అంతటిలో శ్రేష్టమైనది నరుని సృష్టి. దేవుడు మనిషిని తన పోలిక చొప్పున తన స్వరూపమందు సృజించాడు. నాటి పరిస్థితి: దేవుడు మనిషికి సమస్త సృష్టిపై అధికారాన్ని ఇచ్చాడు. వనమును సాగుచేయుటకు, దానిని భద్రపరచుటకు బాధ్యత ఇచ్చాడు. నేటి అనువర్తనము: భక్తుడైన దావీదు కీర్తనలలో అన్నట్లు, నీవు వానిని జ్ఞాపకము చేసుకొనుటకు మనుష్యుడు ఏపాటివాడు. 9వ కీర్తన 4వ వచనము. ఇంతటి విశాల విశ్వాన్ని సృజించిన దేవుడు మనల్ని ప్రేమించి తన స్వరూపాన్ని ఇవ్వడం మనకు దక్కిన గొప్ప ధన్యత. ఈ గౌరవాన్ని మనం పాపము ద్వారా పోగొట్టుకోకూడదు. 4. విశ్రాంతి దినము, పరిశుద్ధత. 6 రోజులు తన పనిని ముగించి 7వ రోజున దేవుడు విశ్రమించి ఆ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరిచాడు. నేటి పరిస్థితి: ఆధునిక ప్రపంచంలో మనిషి పరుగుపందెంలో పడి విశ్రాంతిని, దేవుని సన్నిధిని మర్చిపోతున్నాడు. విశ్రాంతి దినము అంటే కేవలం పని ఆపడం కాదు, సృష్టికర్తతో గడపడం. అది ఆత్మీయ సేదతీర్పు. ముగింపు. దేవుడు సృజించిన ఈ అద్భుతమైన లోకంలో మనం అతిథులము మరియు విచారణకర్తలము. ఆయన మనకు ఇచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేయకుండా ఆయన స్వరూపాన్ని మనలో ప్రతిబింబిస్తూ ఆయన ఆజ్ఞలను పాటిస్తూ జీవిద్దాం. చివరి ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరలోకపు తండ్రి, నీవు సృజించిన ఈ అద్భుత సృష్టిని బట్టి వందనములు. మమ్మల్ని నీ పోలికలో నిర్మించుకున్నందుకు స్తోత్రములు. మేము నీ సృష్టిని ప్రేమిస్తూ నీ చిత్తమును నెరవేరుస్తూ విశ్రాంతి దినపు ఆశీర్వాదాలు పొందుకునేలా సహాయము చేయండి. మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.